ఇప్పుడు రవి మీకు ఇండియాకి వస్తున్న ఒక సమాచారం వస్తే మేము పట్టుకున్నాం. నిజంగా అతని ఫ్లాట్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అంటే సమాచారము ముందుగా అయితే లేదు. అది ఆన్ ద స్పాట్లో మేము ఒక దాని మీద వర్క్ చేస్తుంటే అదే ఆన్ ద స్పాట్లో టైమ్లీగా అది యాక్సిడెంటల్గా బయటపడ్డది. దెన్ వి కాట్ హిమ్. అంతే. అంటే రూమ్లో ఒక డ్రామా జరిగింది అని చెప్తుంటారు. డ్రామా జరిగినంత లేదు యాక్చువల్గా. బట్ అక్కడ ఎవరైతే ఈ యొక్క పోస్టర్ తయారు చేసే పర్సన్ని మనకు ఐడెంటిఫై అయ్యాడో అతన్ని ముందు మేము అక్కడ రైడ్ చేయడం జరిగింది. అతన్ని రైడ్ చేసిన తర్వాత అతని దగ్గర ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. అతన్ని మొత్తం ముందు టేక్ ఓవర్ చేసాము. టేక్ ఓవర్ చేసినప్పుడు అతని సెల్ ఫోన్ వచ్చినప్పుడు సడన్లీ వన్ మెసేజ్ హ్యాస్ కమ్ టు హిస్ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ మేము ఆధీనంలో ఉంది. అతని ద్వారానే ఓపెన్ చేయించి ఏం సెల్ ఫోన్ అది బికాస్ వీఆర్ హీఈస్ అండర్ అవర్ కస్టడీ అండ్ హీఈస్ అండర్ అవర్ మానిటరింగ్. దెన్ ఐ ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్ అండి. ఓకే. దెన్ హూ ఈజ్ హీ? దెన్ ఇమీడియట్గా చూస్తాం కదా ఎవరు ఈ మెసేజ్ ఇచ్చింది. చెప్తే ఆయన చెప్పాడు. దెన్ అగైన్ సెకండ్ ప్లాట్. ఫస్ట్ ప్లాట్ ఇది అయిపోయింది. దెన్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్. అండ్ ఇతను ఏంటంటే ఇక మేము అని చెప్తాం. దెన్ వచ్చిన తర్వాత చెప్తాం కదా వస్తున్నాను అంటే రాని అంటారు. ఈయన మెసేజ్ ఇస్తాడేమో అని చెప్పి మొత్తం మేము కంట్రోల్లో తీసుకున్నాం. మళ్ళీ అతనికి హింట్ ఇవ్వచ్చు సంథింగ్ సస్పీషియస్. వాళ్ళు ఏమైనా ఆల్రెడీ కోడ్ పెట్టుకుండవచ్చు. ఏదైనా రెడ్ ఫ్లాగ్ అంటే ఇక్కడ సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ ఈజ్ డేంజరస్ అండ్ యూ రన్ అవే అన్నట్టు పెట్టుకుని ఉండొచ్చు అప్పటివరకు. సో వీ హ్యావ్ టేకెన్ ఆల్ ప్రికాషన్స్ అండ్ అట్లాంటి హింట్ పోకుండా చేసాం. సో దెన్ హీ కేమ్ అండ్ ట్రాప్డ్ ఇన్ అవర్ నెట్. నిజంగా చూసినప్పుడు రవి ఇతనే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కూడా తప్పించవచ్చు కదా, వాళ్ళ ఫ్రెండ్ తప్పించవచ్చు కదా రవి కాదని చెప్పి. ఇది అతను రవి కాదని చెప్పేసి. బట్ అక్కడ ఆల్రెడీ మాకు పోలీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ని కాదని తప్పబడితే ఇతన్ని ఎక్కువగా ఇది అవుతారు. ఎవరైతే అట్లా చేయరు. బట్ చేసినా మనకు టెక్నికల్గా చూసుకుంటాం కదా, అక్కడ టెక్నికల్గా చూసుకుంటాం కదా. ఇంతకుముందు ప్రీవియస్ మెసేజెస్ ఎవరైనా అనలైజ్ చేస్తే దాంట్లో ఆ స్క్రీన్లో తెలిసిపోతుంది కదా ఎవరైనా. అది చాలా ఈజీ తెలుసుకోవడం, పెద్ద ఇష్యూ కాదు. మరి అతనితో పాటు అన్ని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ మొత్తం అంతా హీ క్యారీస్ ఎవ్రీవేర్. ల్యాప్టాప్ ల్యాప్టాప్ క్రెడిట్ కార్డ్స్. మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తుండే ఈ కార్డు లేకపోతే ఇంకో కార్డు లేకపోతే ఇంకో కార్డు వాడుతూ ఉంటాడు. చాలా ట్రావెల్ చేస్తున్నాడు కదా. ఒక 20 days ఒక కంట్రీలో ఉంటే ఇంకో 20 days ఇంకో కంట్రీలో ఉంటాడు. ఈజ్ గెటింగ్ ఈజీ మనీ దెన్ హీ స్పెండింగ్. డబ్బులు ఎట్లా ఇండియా దాదాపు బ్యాంక్స్ కూడా ఇండియా పెట్టుకున్నాడు. మళ్ళీ అక్కడికి కరెన్సీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎట్లా డబ్బులు అంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళకి ఏదైతే రెవెన్యూ వస్తుందో అది రెవెన్యూ ఈ యొక్క బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కరెన్సీస్ రూపంలో ఇయ్యరు. ఫియస్ట్ కరెన్సీ అంటారు. ఫియస్ట్ కరెన్సీ అంటే మనది ఇప్పుడు జనరల్ కరెన్సీ. సో ఈ జనరల్ కరెన్సీ ఫియస్ట్ కరెన్సీలో వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు యూఎస్డిటీలో ఇస్తారు. యూఎస్డిటీ ఈజ్ అది సెమీ క్రిప్టో కరెన్సీ. సో ఆ యూఎస్డిటీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనీ కరెన్సీ. సో యూఎస్డిటీలో ఇస్తాడు. యూఎస్డిటీలో వచ్చడానికి ట్రాన్సాక్షన్కి ఎక్కడ ఉండదు, ఎక్కడ రికార్డ్ ఉండదు. యూఎస్డిటీ లీగల్ మనీ, ఇట్స్ అ సెమీ లీగల్ మనీ ఇప్పుడు. అండ్ ఇట్ ఈస్ ఎక్స్చేంజబుల్ టు ద ఫియస్ట్ కరెన్సీ, బట్ ఇట్స్ అన్అఫిషియల్ టోటల్లీ. ప్యారలల్ ఎకానమీ నడుస్తుంది ఇప్పుడు. క్రిప్టో కరెన్సీ ఈజ్ నథింగ్ బట్ అ ప్యారలల్ ఎకానమీ. Bitcoin everyone is buying. Bitcoin is legal, but Bitcoin itself is illegal. What is the stamp? What is the legality? What is the sanctum of authority? From which country? No, it is only fictitious economy. Fictitious economy. Now, Bitcoin transactions $100 billion now. $100 billion. అది. సో అది అట్లా డెవలప్ అయిపోయింది. మళ్ళీ టెక్నాలజీ అట్లా డెవలప్ అవుతుంది. సో రీసెంట్గా ఎలాన్ మస్క్ అన్నాడు 20 days పాడ్కాస్ట్లో, జెరోదా పాడ్కాస్ట్లో ఏంది, ఆఫ్టర్ 20 years మనీ విల్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ. మనీ అవసరం ఉండదు మనకి అప్పుడు. ఓన్లీ బికాస్ ఎనర్జీ విల్ బి ద బిగ్ మనీ. సో ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ద రోబోట్స్ అండ్ AI. We need not work for anything. Everything will be almost free అయిపోతుంది. అప్పుడు నీకు మనీ వాల్యూ ఉండదు. అప్పుడు 20 years 2050 తర్వాత అసలు వరల్డ్ ఇలా ఉండదు. 2050 వరకే.